కుంభరాశి వారికి 15, 16 తేదీల్లో అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. అలానే కాకుండా కోరుకున్నంత డబ్బు కూడా లభిస్తుంది. మీరు పట్టిందల్లా బంగారలాగా మారబోతుంది. ఈ 2 రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదని కూడా మనం ఒక రకంగా చెప్పొచ్చు. కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ 2 రోజులండి ఎలా ఉంటుంది, ఎలా కలిసి వస్తుంది, అలానే కాకుండా ఎలాంటి పరిహారం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి పరంగా మనం చెప్పుకోవాలంటే ఎప్పుడు చెప్పినట్టే అండి, కుంభరాశి వాళ్ళకి ఏంటంటే కనుక కష్టాలు అధికం అన్నమాట. ఈ కష్టాల వల్ల వీరు చాలా సఫర్ అవుతూ ఉంటారు. కష్టాల కోసమే పుట్టినట్టుగా ఏంటంటే కనుక భావించుకుంటూ ఉంటారు. ఎంత కష్టం వచ్చినా కానీ ఒకరే ఎదుర్కోవటానికి ఏంటంటేనండి సిద్ధంగా ఉంటారని చెప్పొచ్చు. కుంభరాశికి ఏంటంటే కనుక బరువు బాధ్యతలు కూడా అధికమే అని చెప్పొచ్చు అనమాట. ఈ రాశి వారిని మనం గమనించుకున్నట్టయితే ఈ రాశి వారండి చాలా హెల్ప్ అంటే చేస్తూ ఉంటారు. హెల్పింగ్ నేచర్ని కలిగి ఉంటారు, మంచి మనసుని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నవ్వుతూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఆ భగవంతుడు వల్ల కావచ్చు, లేదంటే కనుక శనిదేవుడి అనుగ్రహం వల్ల కావచ్చు, అంటే శనిదేవుడి వల్ల కావచ్చు ఏంటంటే వీరి జీవితంలో కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయన్నమాట. ఆ కష్టాలకి ఏంటంటే కనుకనండి ఎప్పుడు పులి స్టాప్ పడదని వీరు బాధపడిపోతూ ఉంటారు. కానీ వీరి ఒక రాశి ఫలాలు మనం చూసినా, లేదంటే కనుక వీరి యొక్క జీవితం మనం చూసుకున్న, అలానే కాకుండా గ్రహాల మార్పుని మనం గమనించుకున్న ఏంటంటే కనుకనండి కొందరికి మాత్రమే ఈ కుంభరాశిలో ఉండే వాళ్లకు కష్టాలు ఉంటూ ఉంటాయి. అందరికీ ఉంటాయా అంటే కనుక అందరికి ఉంటాయి, కానీ కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. కుంభరాశిలో ఉండే వాళ్లకు ఒక 80% వరకు ఏంటంటే కష్టాలు ఉంటే 20% వరకు కూడా ఏంటంటేనండి ఆనందాలు ఉంటూ ఉంటాయి. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో అనుకోకుండా ఏంటంటే కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయి. అలా వచ్చి పడ్డప్పుడు వీళ్ళు చాలా బాధపడిపోతారు, నిరుత్సాహపడిపోతారు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి వీరికి ఎంత బాధ ఉన్నా, వీరు ఎంత నిరుత్సాహపడిపోయినా కానీ అంటే ఇతరులకు కనిపించకుండా కవర్ చేస్తారండి. ఇదొకటి వీళ్ళలో ఉంటుందన్నమాట. అలానే వీరిపై ఏంటంటే కనుకనండి నరదిష్టి అధికం అనమాట. ఈ నరదిష్టి వల్ల వీరు చాలా సఫర్ అయిపోతారని చెప్పొచ్చు. నరదిష్టి వల్ల ఏంటంటే కనుకనండి ఎన్నో రకాల పరిహారాలు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి. ఎందుకంటే రేపు మనకు పౌర్ణమి ఉంది కదా, ఆ పౌర్ణమి రోజున మీ నరదిష్టిని తొలగించుకోవడానికి మనం లాస్ట్లో పరిహారం చెప్పుకుందాం. లాస్ట్ వరకు వీడియోని చూడండి. అలానే కాకుండా ఏంటంటే కుంభరాశి పరంగా మనం చెప్పుకోవాలంటే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు, లేనివానికి సహాయం చేస్తూ ఉంటారు. అందరూ కూడా ఏంటంటేనండి బాధల్లో ఉన్నప్పుడు ఆదుకుంటూ ఉంటారు. మంచితనము ఉట్టి కొట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది ఈ కుంభరాశి వారికి. ఈ కుంభరాశి వాళ్ళు ఏంటంటేనండి ఎప్పుడు కూడండి అంటే మంచి జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. కానీ భగవంతుడు ఏంటంటే కనుక కష్టాలతో అంటే నిండిన జీవితాన్ని ఇస్తూ ఉంటాడనమాట. అలా వీళ్ళేంటంటే కనుక కొంచెం అక్కడ డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారనమాట. మేము ఇంత చేస్తాము, మాకు ఇంత మంచి పేరుంది, ప్రతిష్టత ఉంది, కానీ మాకే ఎందుకు ఇలా కష్టాలు వస్తాయని కొన్నిసార్లు వీళ్ళు బాధపడిపోతూ ఉంటారు. కొన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక బాధపడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి కుంభరాశి వారండి ఎప్పుడు కూడండి మీరు అంటే దైవానుగ్రహం లేదు, మాకు జరగదు, మాకు కాదు, మాకు ఎప్పుడు ఇంతే జీవితం అని బాధపడకండి. మంచి రోజులు వస్తూ ఉంటాయి. ఆ మంచి రోజుల కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. అలానే కాకుండా ఏంటంటే మీకు ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం ఏంటంటే రెడీగా ఉంటుందన్నమాట. ఆ కష్టం మీకోసమే పుట్టింది అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఆ కష్టం వల్ల ఏంటంటే మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల ఏంటంటే కొంచెం మీరు సఫర్ అవుతారండి. అయినప్పటికీ కూడా ఏంటంటే ఆ కష్టాలు కొద్ది రోజులే ఉంటాయన్నమాట, ఎక్కువ రోజులు ఉండవు. అవి తీరిపోతాయి, వాటి వల్ల ఇబ్బంది అయితే ఉండదు. ఇక అనంతరం మనం చూసుకున్నట్టయితే మీకండి ముఖ్యంగా 15, 16 తారీఖుల్లో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. 15వ తేదీ పౌర్ణమి కుంభరాశి వారికి బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. అన్ని సమస్యలు తీరబోతున్నాయి. అలానే కాకుండా ఏది అనుకున్నా కానీ మీకైతే బాగా కలిసి వస్తుందండి. ఇబ్బంది అనేది ఉండదన్నమాట. అంటే ఏ పని అనుకున్నా సరేనండి చిటికలో జరిగిపోతుందన్నమాట. ఆ పనుల వల్ల ఏంటంటే మీరు చాలా వరకు కూడా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, పనులు జరగటం లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే పనులన్నీ కూడా జరుగుతున్నాయి కదా అని ఏంటంటే కొంచెం ఆనందంగా ఉండిపోతారు. అనుకున్న పని అనుకున్న సమయానికి జరిగితే మీ అంతా ఇంకా అదృష్టవంతులు ఎవరూ లేరని భావించుకొని పనులు మొదలు పెడతారు. కానీ ఆ పనులు మీరు అనుకున్న సమయానికంటే కూడా ముందుగా జరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందన్నమాట. మీ రాశి పరంగా చూసుకున్నట్టయితే మీకైతే ఈ 2 రోజులు కూడా బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. డబ్బు కూడా ఏంటంటే చేతికి అందబోతుంది. చక్కగా ఆనందంగా ఉండగలుగుతారని మనం చెప్పొచ్చు. అందుకే కుంభరాశి వారు పౌర్ణమి రోజున ఒక చిన్న పరిహారం చేయాలని మీ యొక్క రాశిని బట్టి చెప్పడం జరుగుతుందన్నమాట. మీరు ముఖ్యంగా మనము 15వ తేదీన చూసుకున్నట్టయితే ఉదయం లేచినప్పటి నుంచి కూడా అండి సాయంత్రం వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఇంటి పనులు కానీ అలానే కాకుండా మీ పర్సనల్ పనులు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే తొందరగా చేసుకుంటారు. మీరు అనుకున్న సమయానికంటే కూడా ఆ పనులు అంటే పూర్తయ్యే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. అందుకే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. చాలా చక్కగా మీకైతే కలిసి రాబోతుందన్నమాట. ఫ్యామిలీతో గడుపుతారు. అలానే కాకుండా అవుటింగ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీతో ఏంటంటే పిక్నిక్, పార్కులకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండగలుగుతారు. పిల్లలతో ఆనందంగా
ఆనందంగా కలిసి ఏంటంటే సంతోషాన్ని పంచుకోగలుగుతారు. ఈ రోజంతా కూడా ఏంటంటే బాగా రెస్ట్ తీసుకుంటారు. ఇంటి పనులు కూడా మీరు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ పనిపైన ఇంట్రెస్ట్ అనేది అధికంగా పెడతారు. దానికి తోడు ముఖ్యమైన పనులు కూడా పూర్తి చేసే అవకాశం అయితే ఈ యొక్క పౌర్ణమి తిథిన కనిపిస్తుంది అనమాట. అలానే వచ్చేసి ఏంటంటేనండి, గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్స్ వల్ల కొంచెం లాభ పొందే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్కు మీరు అప్పగించిన పనులు ఏవైతే మీ పర్సనల్ పనులు ఉన్నాయో ఆ పనులు పూర్తయి ఆ పనుల వల్ల మీకు కొంచెం లాభం కలిగే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. పౌర్ణమి ఇది మాత్రం మీకు బ్రహ్మాండంగా అనుకూలిస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి పౌర్ణమి రోజు ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట. ఇక 16 తారీఖు అంటే మనకు నార్మల్గా సోమవారం ఉంది కదా, ఈ సోమవారం కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. బ్రహ్మాండంగా అంటే కనుక ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ప్రతి పని కూడా మీరు విజయం సాధించే అవకాశం ఉంటుందన్నమాట. ఆ పనిలో ఏంటంటే మీరు చక్కగా విజయాన్ని చూస్తారు. అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోతాయన్నమాట. అటు ఉద్యోగాల పరంగా కావచ్చు, ఇటు వృత్తుల పరంగా కావచ్చు, వ్యాపారస్తుల పరంగా కావచ్చు, సినీ ప్రముఖుల వల్ల, రాజకీయవేత్తల వల్ల కూడా ఏంటంటే అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి చకచక జరిగిపోతూ ఉంటాయన్నమాట. మీరేంటంటేనండి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఎందుకంటేనండి అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి కాబట్టి మాకు మంచి ఫలితాలు రాబోతున్నాయని మీరేంటంటే కొంచెం సంతోషంగా ఉండగలుగుతారనమాట. ఈ రోజంతా కూడా ఏంటంటేనండి మీ ఫేస్లో కావచ్చు, ముఖ్యంగా మీరు ఏంటంటే కనుక స్మైల్ చేస్తూ ఉంటారు. ఎంత కష్టం ఉన్నా సరే ఎక్కువగా ఏంటంటేనండి నవ్వుతూ ఉంటారు. కష్టం ఉందని ఇక్కడ ఏంటంటే కనుక మీరు బాధపడిపోరనమాట. అయ్యో మా కష్టం వచ్చింది కదా మేమేం చేయాలని ఏడ్చుకుంటూ కూర్చోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ కష్టం అంతా కూడా ఫేస్లోనే కనిపించేలాగా ఎప్పుడు కూడా చేయరండి. కష్టం ఉన్నా అలానే కాకుండా కష్టం లేకున్నా మీ ఫేస్ ఒకటే రకంగా ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఎంత కష్టం ఉన్నా ఎంత సంతోషం ఉన్నా. కాబట్టి మీ ఫేస్లో పెద్దగా కనిపించదు. కానీ ఈరోజు ఇంకా మీరు కొంచెం సంతోషంగా ఉండే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఉద్యోగాల పరంగా ఎవరికైతే ఎక్కువగా పని బాధ్యతలు ఉంటాయో ఆ పనులన్నీ కూడా ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా సోమవారం విద్యార్థులకు కూడా చక్కగా అంటే బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పొచ్చు. విద్యార్థులు ఒకవేళ పోటీ పరీక్షల్లో పాల్గొన్నట్టయితే అందులో మంచి ఫలితాలను చూసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అలానే కాకుండా ఏంటంటేనండి విద్యార్థులకు మంచి సమయం అనమాట, అనుకూలించే సమయం. విద్యార్థులు కూడా ఏంటంటే విద్యలో రాణించే అవకాశం కూడా ఈ సోమవారం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. అదే 16వ తేదీ. ఇక ఆ తర్వాత కుటుంబ పరంగా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుంభరాశిలో ఉండే కొంతమందికి ఏంటంటే కనుక తల్లిదండ్రులకు అంటే అనారోగ్య సమస్యలతో సఫర్ అవుతున్నారు కదా, అలాంటి తల్లిదండ్రులకు ఏంటంటే కనుక కుంభరాశిలో ఉండే వాళ్లకు మంచి ఫలితాలు రాబోతున్నాయని ఒక రకంగా చెప్పొచ్చు. అలానే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే కనుక మీకైతే మంచిగా అనుకూలించే సమయం అండి. గుర్తుపెట్టుకోండి, ధనానికి ధనం వస్తుంది. మంచి పేరు ప్రతిష్టతను మీరు సంపాదించుకోగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కనుక నష్టాలు లేవు, కానీ మీకు కొంచెం పని పెరిగినప్పటికీ కూడా అనుకున్న పనులు సమయానికి జరుగుతాయి. ఆ పనుల వల్ల మీరు చాలా లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ 2 రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. ఈ 2 రోజులు కూడా బాగా కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా బాగుంది. వ్యాపారం చేసే వాళ్లకు మంచి లాభాలు ఉన్నాయి. అలాగే కాకుండా ఏంటంటే కనుకనండి పనులు చేసుకునే వారికి కూడా మంచి లాభాలు కలుగుతాయి. పని వల్ల ఏంటంటే కనుకనండి కొంచెం వీళ్లకు అంటే వేతనం కూడా పెంచే అవకాశం అయితే ఉంటుంది. అలానే ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క అంటే రోజు ఏంటంటే కనుక అలాంటి మాట వీరికి వినిపిస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఎవరితో అయితే విరోధాలు ఉన్నాయో అవి కూడా ఇక్కడ తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కోర్టు కేసులు ఉన్నట్టయితే ఆ కోర్టు కేసుల ద్వారా మీరు కొంచెం లాభం పొందే అవకాశం కూడా ఇక్కడ ఉంది. అంటే అందులో విజయం సాధిస్తారని కాదు, ఒక రకంగా చెప్పాలంటే అందులో ఎంతో కొంత మీరు లాభం పొందుతారని మీకు అంటే అనిపిస్తూ ఉంటుందన్నమాట. మీరు ఏదైనా చూస్తే అంచనా వేయగలుగుతారు కదండి. ఎదుటి వాళ్ళను చూసినప్పుడు వారి మనసులో ఏమనుకుంటున్నారు, వాళ్ళు అంటే ఏం అంచనా వేసుకుంటున్నారని పసిగట్టే అంత మీకు మైండ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఎదుటి వాళ్ళ మనసులో ఉండే ఏదైనా సరే అంటే దాగి ఉన్న ఏదైనా సరేనండి దాన్ని మీరు బయటికి తీసుకోగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే వాళ్ళు ఆలోచించే విధానం కూడా మీరు చెప్పగలుగుతారనమాట. అంత టాలెంట్ అనేది మీ దగ్గర ఉంటుంది. కుంభరాశి పరంగా చూసుకున్నట్టయితే 2 రోజులు బాగానే ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. పనులన్నీ కూడా జరిగిపోతాయి. ఆ పనుల వల్ల లాభాలు కలుగుతాయి. బాగా ఏంటంటే కనుక ఫ్యామిలీతో సమయం గడుపుతారు. పనులన్నీ కూడా చాలా చాలా ఫాస్ట్గా చేసుకోగలుగుతారు. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ మీకు మైనస్ పాయింట్ నరదిష్టి మాత్రం తీవ్రంగా ఉందన్నమాట. అందుకే ఆ నరదిష్టిని తొలగించుకోవాలంటే ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది. నరదిష్టిని తొలగించుకోవాలంటే మీరు ఏం చేయాలంటే కనుకనండి ఒక నిమ్మకాయని తీసుకోండి. ఇది ది బెస్ట్గా పనిచేస్తుంది. దీనివల్ల మీకు మంచి లాభం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుందని ఒక రకంగా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. నిమ్మకాయని తీసుకుని ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక తల చుట్టూ 3 సార్లు అంటే తిప్పిన తర్వాత అదేంటంటేనండి ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత లేదంటే బయటనే చేసుకోవచ్చు ఈ పరిహారం. ఇలా మీరు నిమ్మకాయని తీసుకొని తల చుట్టూ తిప్పి ఎడమకాల కింద అంటే మడమ కింద పెట్టి దాన్ని తొక్కండి. అలా తొక్కటం వల్ల ఏంటంటే
కనుక మీ నరదిష్టి అక్కడికక్కడే పటాపంచలు అయిపోతుంది. నరదిష్టి నుంచి సఫర్ అయ్యే వాళ్ళకి ఇది ది బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు. చేసిన తర్వాత ఏంటంటే కనుక కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోండి, సరిపోతుంది. నరదిష్టి నుంచి మీరు మ్యాక్సిమం బయటపడతారండి. ఇబ్బంది అనేది ఉండదన్నమాట. బాగా కలిసి వస్తుంది. ఎలాంటి కష్టాలు అయితే ఇక్కడ లేవు, కానీ మీ యొక్క పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. చాలా మంచి అంటే లాభాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. కుంభరాశి వారికి అయితే బాగుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఇక్కడ లేదండి. పట్టిందల్లా బంగారమే అని చెప్పొచ్చు.